హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చేస్తున్నది రోటి పచ్చడి మీకోసం. ముందుగా ఆయిల్ కొంచెం వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది కూడా డైరెక్ట్గా వేయొద్దు. డైరెక్ట్గా వేసారంటే అవి పేలుతాయి. తర్వాత గ్యాస్ అంతా ఆయిల్ డ్రాప్స్ పడిపోతుంది. ఇప్పుడు చట్నీ అనేది నేను ఎప్పటిలాగానే చేస్తానండి. మరి ముఖ్యంగా స్పెషల్ ఏంటంటే మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేసి తింటారో మీకు చూపించబోతున్నాను. జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి రోటి పచ్చడి కానీ నార్మల్గా పచ్చడి అన్నా కానీ తినాలనిపిస్తుంది కదా. వాళ్ళు నేను చేసిన విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా దోరగా వేయించుకున్నాను కదండి, ఇంకా కొంచెం వేయించుకొని పెట్టుకోవాలి. చూసారా ఎలా వేయించుకున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియోస్ మళ్ళీ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత టమాటోస్ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోండి. టమాటాలు ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి లైట్గా. రోలు లేదని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదండి. మిక్సీ ఉంటే 1 or 2 టైమ్స్ చూస్తూ పట్టుకుంటే సరిపోతుంది. మెత్తగా చేసుకుంటే అంత మంచిగా అనిపించదు రైస్లోకి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం అంతా చింతపండు వేసుకుంటున్నాను, కొంచెం లైట్గా పుల్లగా ఉండడానికి. హాఫ్ అంతా ఉల్లిపాయ వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ వేయొద్దండి. ఆనియన్ అనేది కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. కొంతమంది పచ్చిది వేసుకుంటారు, తొందరగా పాడైపోతూ ఉంటుంది. కుక్ అయితేనే ఆనియన్కున్న తేమ అనేది పోయి కొంచెం 1 or 2 days అలా ఉంటుందన్నమాట పాడవకుండా. టమాటాస్ మాడకుండా చూసుకోండి. మీరు కూడా ఇలాగే చేసుకుని మంచిగా కమ్మగా తినొచ్చు అన్నమాట. నేను 8 years నుంచి ఇలాగే చేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది ఎప్పుడు కూడా మారదన్నమాట. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే అవసరం కూడా ఉండదు. కొత్తిమీర లేకపోయినా బాగుంటుంది. మిగిలిన వాటితో చేస్తున్నా కదా, ఆనియన్ కానీ, చిల్లీస్ కానీ, ఇంకా జీలకర్ర కానీ వాటితో వేస్తా కదా, వాటితోనే ఇంకా చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకున్నా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కుక్ అయిపోయింది కదండి కొత్తిమీర అనేది. ఆ తర్వాత రోల్ని తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇసుక కానీ రాళ్ళు కానీ ఏమన్నా ఉంటాయి కదా, మంచిగా తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోండి. మా అబ్బాయి కూడా తుడుస్తున్నాడు. తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి అనేది, టమాటాస్ అనేవి ఏమన్నా కానీ కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఎక్కువ అస్సలు దంచుకోవద్దు, మెత్తగా చేసుకోవద్దండి, రైస్లోకి బాగోదు. ఇలా చేసుకోవాలన్నమాట. నేనేమీ మెత్తగా చేసుకోలేదు. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర అనేది కూడా మెత్తగా చేసుకోవద్దు, కట్ అయినట్లుగా అలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత టమాటా వేసుకొని దంచేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి రోటి పచ్చడి అనేది. ఇలా దంచి పెట్టుకుంటే అయిపోతుందండి.
మీ పిల్లలకి ఎప్పుడన్నా నేను చేసినట్టుగా, నేను తినిపించినట్టుగా ఎప్పుడన్నా చేస్తే మాత్రం కామెంట్ చేయండి. ఎంతమంది ఇలా చేస్తారో నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎట్లయితే టేస్ట్గా ఉండాలనుకుంటారో కొంచెం అంతా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను, ఒక 3 దాకా. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది అనిపిస్తూ ఉంటుంది, లేకపోతే పచ్చి స్మెల్ లెక్కన వస్తూ ఉంటుందండి. ఎక్కువ వేసుకోవద్దు అసలు. ఇలా రుబ్బేసుకోవాలి. ఎక్కడ కూడా నేను మెత్తగా చేయట్లేదు, నార్మల్గా చేస్తున్నాను. అయిపోయింది కదండి. చాలా అంటే చాలా బాగుంటుంది రోటీ పచ్చడి అనేది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. కానీ మిక్సీ కంటే తర్వాత రోలు టేస్ట్ బాగుంటుంది అంటారు కదా, పక్కన పెట్టేసుకోండి అట్లా. కొంచెం అన్నం వేసుకున్నాను, అందులో కొంచెం చట్నీ వేసాను. ఇప్పుడు మా పిల్లలకి తినిపించబోతున్నాను నేను. మా పిల్లలకి అసలు అలవాటు లేదు, కాకపోతే నేనే అలవాటు చేశానండి ఇది. వాళ్ళకు ఒక స్వీట్ మెమరీ లెక్కన ఉంటుందని. అయినా కానీ చాలా బాగుంటుంది కదా ఇలా తింటే. ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం మనము. బాగుంది అంటున్నాడు మా అబ్బాయి, మా అమ్మాయి కూడా బాగుంది అంటుంది. ఎప్పుడు కూడా ఇదే టేస్ట్ వస్తుందండి. ఈ వీడియోని చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.